వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. అడవికి సింహం అండ ఉంటే వేటగాడికి భయం ఉండదు అన్నట్టు కేంద్రంలో మోదీ సర్కారుకు కొండంత అండగా నిలిచిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు కమలనాథుల కోసం రణరంగంలోకి దూకుతున్నారు. అది కూడా ఎక్కడో తెలుసా? మమతా బెనర్జీకి పెట్టని కోటగా ఉన్న పశ్చిమ బెంగాల్లో ఢిల్లీ పీఠాన్ని నిలబెట్టిన మిత్రుడికి ఇప్పుడు బెంగాల్ బాధ్యతలు అప్పగించారా? దీది వ్యూహాలకు బాబు చెక్ పెట్టగలరా? అసలు బెంగాల్పై చంద్రబాబు ప్రభావం ఏంటి? అవసరానికి ఆదుకున్నవాడే అసలైన స్నేహితుడు అనేది పాతమాట. కానీ అవసరమైన బలమిచ్చి రాజ్యాన్ని నిలబెట్టిన వాడే నిజమైన భాగస్వామి అనేది నేటి రాజకీయ సత్యం. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో టీడీపీ పోషిస్తున్న పాత్ర సరిగ్గా ఇదే. ఢిల్లీ కోటలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా పీఠం అధిష్ఠించారంటే దానికి పునాదిగా నిలిచింది చంద్రబాబు నాయుడు అందించిన ఎంపీల బలం. అందుకే ఇప్పుడు ఢిల్లీ పెద్దలు ఏపీ ముఖ్యమంత్రిని కేవలం ఒక మిత్రుడిలాగా కాకుండా ఒక బలమైన శక్తిగా చూస్తున్నారు. రాజకీయాల్లో నమ్మబలమే నవనిధులు అంటారు. ఏ కూటమికైనా నమ్మదగిన మిత్రుడు ఉండటం వరం. ఎన్డీఏలో ఇప్పుడు ఆ వరం తెలుగుదేశం పార్టీ. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై ఉంచిన నమ్మకం సామాన్యమైనది కాదు. అందుకే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఎన్నడూ లేనంతగా పెద్దపీట వేస్తోంది. విభజన గాయాలతో సతమతమవుతున్న రాష్ట్రానికి కేంద్రం నుండి అందుతున్న ఆర్థిక రాజకీయ సహకారం ఒక సంజీవనిలా పనిచేస్తోంది. అటు అమరావతి నిర్మాణం కావచ్చు, ఇటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కావచ్చు, ప్రతి విషయంలోనూ డబుల్ ఇంజిన్ వేగంతో పనులు సాగుతున్నాయి. కేంద్రం ఏపీకి ఇస్తున్న ఈ ప్రాధాన్యత వెనక ఉన్నది కేవలం సీట్ల లెక్కలు మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడుకున్న అపారమైన అనుభవం, ఆయనపై ఉన్న గౌరవం అని చెప్పుకోవాలి. ఇక తాజాగా వినిపిస్తున్న ఒక ఆసక్తికరమైన వార్త రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏరు దాటే వరకు ఓడమల్లన్నా, ఏరు దాటాక బోడమల్లన్నా అనే ధోరణితో భిన్నంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలు చంద్రబాబును జాతీయ స్థాయిలో మరింతగా వాడుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు నాయుడిని ప్రత్యేకంగా ఆహ్వానించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్లోని ప్రస్తుత రాజకీయ సమీకరణాలను గమనిస్తే అక్కడ గట్టి పోటీ నెలకొని ఉంది. ఇలాంటి కీలక సమయంలో చంద్రబాబు లాంటి సీనియర్ నేతను ప్రచారానికి పిలవడం అంటే ఆయన చరిష్మాను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవడమే. సుమారు 2 నుంచి 3 రోజుల పాటు ఆయన బెంగాల్లోని వివిధ నియోజకవర్గాల్లో పర్యటించి బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారని సమాచారం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే పని ముందే మేధావుల సలహా తీసుకోవడం మేలు అన్నట్లుగా బెంగాల్ను దక్కించుకునే క్రమంలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు సేవలను వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. చంద్రబాబు బెంగాల్ పర్యటన వెనుక కేవలం ప్రచారం మాత్రమే కాదు, అంతకు మించిన వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లు గణనీయంగా ఉన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో ఆంధ్ర మూలాలున్నవారు ఎక్కువే. వారిని ఆకట్టుకోవడానికి చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్లా పనిచేస్తారు. మరోవైపు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చంద్రబాబుకు ఇస్తున్న ఈ ప్రాధాన్యత చూస్తుంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్న సామెతను బాబు తిరగరాశారని చెప్పవచ్చు. సొంత రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రంలోనూ తన ప్రభావం చూపగలరని ఆయన నిరూపించుకుంటున్నారు. దీనివల్ల ఏపీకి రాజకీయంగా మరింత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఒక చేత్తో ఇస్తేనే రెండో చేత్తో అందుతుంది. ప్రస్తుతం ఏపీ కేంద్రం మధ్య సంబంధాలు అలాగే ఉన్నాయి. ఏపీ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుంటే జాతీయ స్థాయిలో బీజేపీ బలోపేతానికి చంద్రబాబు తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ పరస్పర సహకారం వల్ల రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని టీడీపీ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి.
వేసవి తాపం కంటే ముందే దేశంలో రాజకీయ సెగలు మొదలయ్యాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు మరియు పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నోటిఫికేషన్ వెలువడటంతోనే 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు సిద్ధమవుతుండగా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై గట్టి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అస్సాం అధికారాన్ని నిలబెట్టుకునే పోరాటం. ముందుగా అస్సాం విషయానికి వస్తే ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి ఇది అత్యంత కీలకమైన రాష్ట్రం. ప్రస్తుతం అక్కడ కమలదళమే అధికారంలో ఉంది. అస్సాంలో తిరిగి జెండా పాతడం బీజేపీకి ప్రతిష్టాత్మకం. గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులను చూపిస్తూ ప్రజల ముందుకు వెళ్తోంది అధికార పార్టీ. అయితే స్థానిక అంశాలు, పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలు అక్కడ చర్చనీయాంశంగా మారాయి. విపక్షాలు ఏకమై బీజేపీ దూకుడును అడ్డుకోవాలని చూస్తున్నాయి. కానీ అస్సాం గడ్డపై తన పట్టును కోల్పోకూడదని అమిత్ షా, నరేంద్ర మోదీ ద్వయం ఇప్పటికే అక్కడ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసింది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. డీడీ కోటలో ఈసారి కాషాయ జెండా ఎగురుతుందా, లేక మమతా బెనర్జీ తన హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తారా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతున్న చర్చ. పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద రాజకీయ పోరాట వేదిక. గత 10 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఈసారి ఎలాగైనా గద్దెదించాలని బీజేపీ పక్కా ప్లాన్తో ఉంది. లోక్సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అందుకే కేంద్ర మంత్రుల నుంచి అగ్రనేతల వరకు అందరూ బెంగాల్ పైనే దృష్టి పెట్టారు. అయితే బెంగాల్ ప్రజల నాడి పట్టుకోవడం అంత సులభం కాదు. బెంగాల్ కూతురు అనే సెంటిమెంట్ను మమత బలంగా వాడుతుండగా పరివర్తన కావాలని బీజేపీ నినదిస్తోంది. నిజానికి బీజేపీకి పశ్చిమ బెంగాల్ గెలవడం అంత ఈజీ కాదు. అక్కడ మమతా బెనర్జీకి ఉన్న మాస్ ఇమేజ్, తృణమూల్ కాంగ్రెస్ బలమైన క్యాడర్ ఒక పెద్ద సవాల్. అందుకే ఇక్కడ గెలుపు కోసం బీజేపీ తన సర్వశక్తులను వడ్డిస్తోంది. బెంగాల్ పోర్లో ప్రతి అడుగు ఆచితూచి వేస్తోంది బీజేపీ. తృణమూల్ కాంగ్రెస్లోని అసంతృప్త నేతలను చేర్చుకోవడం దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ కార్యకర్తలను సమాయత్తం చేయడం వరకు అన్నీ పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి. హిందుత్వ ఓట్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లను ఆకట్టుకునేందుకు వరుస బహిరంగ సభలు నిర్వహిస్తోంది. మమతా బెనర్జీ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూనే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రచారం చేస్తోంది. మరోవైపు మమతా బెనర్జీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. వీల్ చైర్పై కూర్చునే రాష్ట్రమంతా పర్యటిస్తూ సానుభూతిని, మద్దతును కూడగడుతున్నారు. ఇక దక్షిణాది విషయానికి వస్తే కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల మధ్య పోరు ఎప్పట్లాగే సాగుతుండగా తమిళనాడులో జయలలిత, కరుణానిధి లేని మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. అక్కడ డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. తమిళనాడులో ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. అటు కేరళలో ఎడమ పక్షాలు తమ అధికారాన్ని కాపాడుకుంటాయా, లేక కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి పుంజుకుంటుందా అనేది చూడాలి. పుదుచ్చేరిలో కూడా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ అక్కడ కూడా తన ప్రభావం చూపాలని భావిస్తోంది. మమతా బెనర్జీ వరుసగా 2 సార్లు బెంగాల్లో అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదిరించి సొంతగా పార్టీని ఏర్పాటు చేశారు మమతా బెనర్జీ. వామపక్షాలను కూకటి వేళ్లతో పెకిలించి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే దేశంలో వరుసగా 3 సార్లు అధికారం చేపట్టిన బీజేపీ బెంగాల్లో జెండా పాతాలని చూస్తోంది. కానీ మమతా బెనర్జీ బలం ముందు, వ్యూహాల ముందు నిలబడలేకపోతోంది. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా విజయం సాధించేందుకు చాలా రకాల వ్యూహాలు పన్నుతోంది. ఏ చిన్న అవకాశం వచ్చినా జార విడుచుకునేందుకు ఇష్టపడడం లేదు. చంద్రబాబును ప్రచారంలోకి తెచ్చి మమతా బెనర్జీని దెబ్బతీయాలన్నది కేంద్ర పెద్దల వ్యూహంగా తెలుస్తోంది.
గతంలో చంద్రబాబుకు రాజకీయంగా అత్యంత సన్నిహితురాలుగా ఉండేవారు మమతా బెనర్జీ. గతంలో చంద్రబాబు ఆమెకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీకి మమతా బెనర్జీ వ్యతిరేకమయ్యారు, చంద్రబాబు దగ్గరయ్యారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో చంద్రబాబుతో ప్రచారం చేయిస్తే వర్కౌట్ అవుతుందని బీజేపీ ఆలోచన. మరోవైపు బెంగాల్లో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. వారు చంద్రబాబు నాయకత్వంపై సానుకూలంగా ఉంటారు. అందుకే చంద్రబాబును ప్రచారం చేయించడం ద్వారా బీజేపీ వీలైనంత ఎక్కువ సీట్లు పొందేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబుకు ఆహ్వానం అందిందని, ఆయన ఓ 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో ప్రచారం చేయడం ఖాయమని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తానికి సమయం చూసి దెబ్బ కొట్టడంలో దిట్ట అయిన చంద్రబాబు బెంగాల్ గడ్డపై ఏ మేరకు ప్రభావం చూపిస్తారో చూడాలి. ఒకప్పుడు మమత కోసం వెళ్లిన బాబు ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా వెళ్లడం రాజకీయాల్లో విచిత్రమైన పరిణామమే. మరి బాబు రాకతో బెంగాల్ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయా? దీదీ కోట బద్దలవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.